ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, టు ఆల్ అవర్ ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో యేసు ప్రభు కృపలో మరి మీ అందరితో కలుసుకుంటున్నందుకు దేవుని పేరుతో మీకు వందనములు. చిన్న విషయం, చాలామంది పుట్టినరోజు విష్ చేయండి, ఈరోజు నాది బర్త్డే, విష్ చేయండి అని చాలామంది పుట్టినరోజు అని కొత్త డ్రెస్ తెచ్చుకుంటారు కదా, కేక్ తెచ్చుకుంటారు, క్యాండిల్స్ తెస్తారు. అయితే క్యాండిల్స్ తెచ్చిన తర్వాత పుట్టినరోజు అని ఈ పలానా సంవత్సరము పలానా నెల ఒక రోజు అని చెప్తారు కదా ఫ్రెండ్స్. అయితే క్యాండిల్స్ని ఆర్పుతారు. కేక్ తినాలంటే ఏం చేయాలి? క్యాండిల్స్ని ఆర్పిస్తారు కదా. సో ఫ్రెండ్స్, పుట్టినరోజు ఎందుకు చేసుకోకూడదు అంటే అక్కడ క్యాండిల్ ఆర్పేసి కేక్ తింటున్నారు అంటే పుట్టిన వాళ్ళు ఆర్పోక తప్పదంటావు కదా, అక్కడ నువ్వే తెలియపరుస్తున్నావు ఫ్రెండ్స్. ఒకటి, పుట్టిన తర్వాత ఆరిపోక తప్పదు. అయితే ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం? ఆ విలువైన సమయం, దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో, దేవుడిచ్చిన ఆ సమయంలో, మరి పుట్టినప్పటి నుంచి దేవుడు మరి పిలిచేంత వరకు ఆ బర్త్డే చేసుకునే సమయాన్ని చూడండి. ఆ సమయంలో అక్కడ మరి పుట్టినరోజుకి ముందుగానే కేక్ తినకముందే ఏం చేస్తున్నావు? అక్కడ ఆర్పేస్తున్నావు అంటే తెలియపరుస్తుంది అనమాట. పుట్టినరోజు కాదు, చనిపోయిన రోజే ఇంపార్టెన్సీ అని అక్కడ తెలియపరుస్తుంది. ఫ్రెండ్స్, బాగా ఆలోచించు. పుట్టినరోజు కేక్ పెట్టి అది క్యాండిల్స్ ఊపుతావే, అది మరణానికి అంటే ఏమి బర్త్డే కదా, డెత్ డే నువ్వు చేసుకుంటున్నట్టు. ఎవరు చేసుకుంటున్నా కూడా డెత్ డే అవుతుంది, ఎందుకంటే క్యాండిల్ ఆర్పేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ సెన్స్ అనేది ఉపయోగించుకోవాలి. బర్త్డే చేసుకుంటున్నాం, కేక్ తెచ్చుకుంటున్నాం, మంచి డ్రెస్ తెచ్చుకుంటున్నాము, తర్వాత క్యాండిల్ పెట్టి ఊపుతున్నాం. క్యాండిల్ పెట్టి ఊపినప్పుడు ఏమైపోతుంది? అది బర్త్డే కాదు, డెత్ డే. అంటే నీకు తెలియక మునిపే డెత్ డే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నాకు బర్త్డేలు అంటే ఇష్టం ఉండదు, నా పుట్టినరోజు నాకు చేసుకోవడం ఇష్టం ఉండదు. సో వాక్యం ఎవ్రీ టైం యూత్ యవనంగా ఉంటుంది. సో ఎప్పుడు యవనంగానే ఉంటాను నేను. అంటే అందుకోసమే మనము చాలా ఆలోచించాలి, ప్రతి విషయాన్ని కూడా జ్ఞానంతో, ఈ మైండ్తో ఆలోచించాలంట, ఏ పని చేసినా కూడా. అందుకే నీ పేరేంటో నీకు క్లియర్గా తెలియదు, నా పేరేంటో నాకు క్లియర్గా తెలియదు, నీ బతికేంటో నీకు క్లియర్గా తెలియదు, నా బతికేంటో నీకు క్లియర్గా. అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమి కూడా చేయకూడదు. కాబట్టి క్లియర్గా ఏ పని చేసినా కూడా అది చాలా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండాలి కాబట్టి బర్త్డే వచ్చిందని సంతోషపడకూడదు. ఒక ఇయర్ వచ్చిందంటే ఇంకొక ఇయర్ దగ్గర అవుతున్నట్టే. కాబట్టి అక్కడ క్యాండిల్ ఆర్పేస్తున్నారంటే ఏమే, అది బర్త్డే కాదు, డెత్ డే అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వాక్యం జీవం. ఆ వాక్యం ఏం చెప్తుంది? ఇది కాదు చేయాల్సింది. అందుకే యేసు ప్రభు పుట్టినరోజు అని చెప్పేసి చాలా కేకులు ఇచ్చి ఆర్పేస్తుంటారు. అది ఘనంగా చేస్తున్నారు, కానీ డెత్ డే అనే తెలియపరుస్తుంది వాక్యం. ఫ్రెండ్స్, ప్రతి విషయాన్ని మనం మాట్లాడేక ముందు ఏం మాట్లాడుతున్నాం, మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అని ప్రతి విషయాన్ని క్యాలిక్యులేషన్. చూడండి, ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే నాకు డబ్బులు లెక్క పెట్టడానికి త్వరగా రాదు. తొందరగా క్యాలిక్యులేటర్ తీసి ఇంటులు ప్లస్లు వేస్తాను, ఇది ఎంత డబ్బు అని రాదు, లెక్కలు రావు నాకు సరిగా. సో మనం డబ్బులు వెంటనే క్యాలిక్యులేషన్ చేస్తాం, ఇన్ని లక్షలు, ఇంత వేలు అని చెప్పేసి. సో మనం చేసే ప్రతి పని క్యాలిక్యులేషన్ కరెక్ట్గా. సో ఏమి అక్కడ క్యాలిక్యులేషన్లో కరెక్ట్గా అమౌంట్ వస్తుంది, అదేదైనా కానీ. సో అలాగా మన జీవితంలో చేసే ప్రతి పని క్యాలిక్యులేషన్తో
మరి ఈక్వల్ పెట్టి ఎంత చేస్తాం, ఏం చేసినామని ప్రతి విషయాన్ని మనము జ్ఞానంతో ఆలోచించాలి. ఈ మైండ్తో ఆలోచించినప్పుడు ప్రతి పని కరెక్ట్గా చేయగలుగుతాం. సో అందుకే చాలామంది విష్ చేయండి. బర్త్డే అంటే బర్త్డే కదది, డెత్ డే అని జ్ఞాపకం చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని విషయాలు కూడా ఏముండాలి, మంచి ఉండాలి, చెడు ఉండకూడదు. మంచిగా ఆలోచించాలి, మంచి పనులు చేయాలి, మంచి ప్రవర్తన కలిగి చేయించాలి. ఏం చేస్తున్నామో మనం మనుషులు కదా ఈ భూమి మీద. స్టార్టింగ్లో 84 లక్షల జీవరాశులు అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని వేలు కోట్ల మిలియన్ జీవరాశులు. మానవుని జన్మం చాలా మంచిది, కానీ క్రూరమైనది కూడా ఇదే. కానీ అలా ఉండకుండా నువ్వు నేను ప్రతి విషయాన్ని క్యాలిక్యులేషన్తో జీవితాన్ని గడుపుతూ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది. సంతోషము, సమాధానము, ఆనందము, అన్నిటికంటే పీస్. నెక్స్ట్ ఆరోగ్యము చాలా మంచిది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో ఫ్రెండ్స్, అలాగా మరి అందుకోసమే మనం ఏం చేస్తున్నా కూడా, ఏ పని చేస్తున్నా ఇది ఏం చేస్తున్నాము అని ఒక 5 నిమిషాలు, ఏ పని చేయాలన్నా ఒక 5 నిమిషాలు ఆలోచించి ఈ సెన్స్ ఉపయోగించి కరెక్ట్గా నీ పేరేమంటే నీ పేరే చెప్పు, వేరే వాళ్ళ పేరు చెప్పద్దు. నీ నంబర్ అడిగితే నీ నంబరే ఇవ్వు, ఇంకో నంబర్ ఇవ్వద్దు. అడ్రస్ అడిగితే నీదే ఇవ్వు. అదే ఈ సెన్స్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది కరెక్ట్గా లేదనుకో, నీ పేరు నువ్వే కరెక్ట్గా చెప్పలేవు, నీ అడ్రస్ నువ్వే కరెక్ట్గా చెప్పలేవు. నువ్వు ఏం చేస్తున్నా కూడా నీకు తెలిస్తేవి. ఇవన్నీ డెవిల్ చేసే పనులు. అలా నువ్వు నేను ఉండకుండా మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం, ఏ పని చేస్తున్నాం, ప్రతి విషయాన్ని మనిషికి ఉన్న లక్షణం అవి, మనిషికి ఉన్న గుణం. నువ్వు నేను అలా చేస్తూ వెళ్తున్నప్పుడు కరెక్ట్ వేలో సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, పీస్ దొరుకుతుంది. మనం ప్రతిరోజు ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా దేవుడు నడిపిస్తాడు ఫ్రెండ్స్. మరి ఇలాగా అందుకే బర్త్డేలు చేసుకుంటారా, డెత్ డే చేసుకుంటారా? తెలియకుండానే డెత్ డే చేస్తున్నారు. బర్త్డే చేసే వాళ్ళందరూ కూడా తెలియకుండానే డెత్ డే చేస్తున్నారు ఫ్రెండ్స్. గమనించాలి. దీన్నే జ్ఞానం అంటారు, విజ్డమ్ అంటారు. సో బీ కేర్ఫుల్గా నువ్వునే జీవించాలి. మరి అన్ని విషయాల్లో మంచిగా జీవించాలని వింటున్నవందరూ కూడా థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. టు ఆల్ గాడ్ బ్లెస్ యూ. మరి మీ స్వస్థతలు చేసే ప్రపంచ స్వార్థికురాలైన మరి ఇంకా దేవుడు కొన్ని విషయాలు చెప్పినారు. సరస్వతి, యమున, గంగ, దైవకృప, సబిత, ముందు వెనుక మోసెస్. నాకు 6 పేర్లు ఉంటాయి. ఇది దేవుడు నేను 2 days బిఫోర్ తెలియపరిచినాడు. ఇంకోసారి చెప్తా. సరస్వతి, యమున, గంగ, దైవకృప, సబిత, మోసెస్. కానంపల్లి విలేజ్, గాలిదిన మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా టు వరల్డ్. Bye. God bless you. Once again we will meet in the presence of God. I am evangelist about Jesus Christ. Okay, bye. Bye.